గులాబ్ తుఫాన్ గుబ్బులు రేపింది. ప్రజల కళ్లల్లో కన్నీళ్లే నింపింది. ఎటు చూసినా చెరువుల్ని తలపిస్తున్న కాలనీలతో ఇబ్బంది పడుతున్నారు. గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి, ఇంకా కురుస్తూనే ఉన్నాయి. గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో జోరు వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో సోమవారం నాటి వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భాగ్యనగరంలో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా మూసీకి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. చాదర్ఘాట్, శంకర్ నగర్, ముసారంబాగ్, ఓల్డ్ మలక్పేట ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. గులాబ్ తుఫాన్ ప్రభావంతో మెదక్ పట్టణంలోని గాంధీనగర్ బృందావన కాలనీలో నీళ్లు చేరాయి. దీంతో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో పంట పొలాలు నీట మునిగి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ చెరువు ప్రవాహంలో కొట్టుకుపోయిన రైతు భగవాన్ రెడ్డి మృతి చెందాడు. మాచారెడ్డి మండలంలో ఫరీద్పేట పెద్దవాగులో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో చిక్కుకుంది. దీంతో ట్రాక్టర్కు తాడు కట్టి బయటకు లాగారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరద ఉధృతితో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తుంపల్లి పాకాల మధ్య వంతెన కొట్టుకుపోయింది. గ్యాప్ లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బైంసాలో జనజీవనం స్తంభించింది. కనీస అవసరాలు తీరక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి వరద నీరు విడుదల చేశారు. గులాబ్ గుబులుతో నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. గొన్గొప్పుల గ్రామ శివారులోని వాగులో గ్యాస్ వాహనం కొట్టుకుపోయింది. దీంతో వరద ప్రవాహంలో చిక్కుకున్న డ్రైవర్ను స్థానికులు కాపాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం బలంగా పడింది. భువనగిరి మండలంలోని అనాజీపూర్, రవిపహాడ్ తండాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. యాదగిరిగుట్ట, మోత్కూర్, ఆత్మకూరు, గుండాల వెళ్లే ప్రయాణికులు సర్వీస్ రోడ్డు మూసివేశారు. లోతట్టు ప్రాంతాల్లో అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గులాబ్ తుఫాన్ సృష్టిస్తున్న బీభత్సంతో తెలంగాణ మొత్తం తడిసి ముద్దయింది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. ఎలాంటి సమస్య ఉన్నా డైల్ 100కి ఫోన్ చేయవచ్చని సూచించారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాలు, కాలనీపై దృష్టి పెట్టినట్లు చెప్పిన అధికారులు పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా 2 అధికారులతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.